అమెరికా ఇరాన్ మధ్య టెంపరరీ డీల్ కుదిరిన సమయాన, టెంపరరీ మాత్రమే, పర్మనెంట్ కాదు, కుదిరిన సమయాన హర్మోజ్ జలసంధి అయితే ఓపెన్ అయిపోయింది. కాకపోతే హర్మోజ్ జలసంధి దగ్గర టోల్ వసూలు చేస్తామని గతంలో ఇరాన్ ఏదైతే చెప్పిందో ఇప్పుడు కూడా అదే చెప్తుంది, మేము టోల్ వసూలు చేస్తాం, హర్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకల దగ్గర టోల్ వసూలు చేస్తామని ఇరాన్ చెప్తుంది. టోల్ వసూలు చేయడానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు, శాంతి ఒప్పందంలో టోల్ వసూలు చేసుకోవచ్చు అని ఏమాత్రం లేదు అని అమెరికా చెప్తుంది. అయితే అదే విషయంలో ఇరాన్ కూడా చెప్తుంది, యుద్ధానికి ముందున్న పరిస్థితులు ఇప్పుడు ఉండవు, మేము చాలా నష్టపోయాం, మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, మాకు తినడానికి తిండి కూడా లేదు, మేము డబ్బులు వసూలు చేసుకొని తీరుతాం, మీ వల్లే మేము నష్టపోయాం కాబట్టి మేము డబ్బులు వసూలు చేసుకుంటామని ఇరాన్ చెప్తుంది. కాకపోతే ఇరాన్ నష్టపోవటానికి కారకులు ఎవరు? అయితే అమెరికా లేదా ఇజ్రాయిల్. కానీ ఇప్పుడు టోల్ ట్యాక్స్ కట్టాల్సింది ఎవరు? హర్మోజ్ జలసంధి నుంచి ఏదో గ్యాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు తెచ్చుకుంటున్న మనలాంటి దేశాలు టోల్ ట్యాక్స్ కట్టాలి. అంటే ఎవడో చేసిన తప్పుకి మనం పనిష్మెంట్ అనుభవించాలి. మనం ఇప్పుడు టోల్ ట్యాక్స్ కట్టి తెచ్చుకోవాలి అంటే ఆయిల్ కాస్ట్లీ అయిపోయింది, గ్యాస్ కాస్ట్లీ అయిపోయింది, అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆ భారం ఎవరి మీద మోపాలి? మన ప్రజల నెత్తి మీద మోపాలి. అంటే ఎవడో చేసిన తప్పుకి మనం పనిష్మెంట్ అనుభవించాలి. చూడండి, ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.